నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పీడియాట్రిషియన్. చాలామంది పల్లెటూర్లలో ఆహ్, కామెర్లు 2 రకాలుగా చెప్తుంటారండి. అదేందంటే పచ్చ కామెర్లని, తెల్ల కామెర్లు అని. అసలు ఏంటి తెల్ల కామెర్లు? పచ్చ కామెర్లంటే అందరికీ తెలుసు జాండీస్, కళ్ళు యెల్లో కలర్‌లో అవుతాయి అని. సరే ఈ తెల్ల కామెర్లంటే ఏంటి? తెల్ల కామెర్లంటే ఏంటో కాదండి రక్తహీనత అనమాట. ఈ రక్తహీనత వల్ల అంటే శరీరంలో ఉన్న హిమోగ్లోబిన్ తక్కువైపోతున్నప్పుడు వాళ్ళ మొహం అనేది పాలిపోతుందనమాట. పాలిపోయి తెల్లగా అట్లా అంటే అన్‌హెల్తీగా అనిపిస్తుంటదనమాట. అలాగే తెల్లగా పాలిపోయినట్టు అవుతారు. ఇంకా రక్తం తగ్గుతా రావడం వల్ల వాళ్ళకి ఒంట్లో నీరులాగా చేరి ఉబ్బినట్టు, కాళ్ళు వాయడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకని దీన్నేమంటారంటే తెల్ల కామెర్లు లేదా కొంతమంది ఊదు కామెర్లు అని గూడా అంటారు. ఇది నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఈ రక్తహీనతను అలాగే వదిలేస్తే అది గుండె మీద ప్రభావం చూపిస్తది. అంటే హార్ట్ ఫెయిల్యూర్‌లోకి కూడా ఎళ్ళే అవకాశం ఉంటది. దయచేసి అలా తెల్లగా పిల్లలు పాలిపోతున్నారని మీకనిపిస్తే, అది నార్మల్ రంగు కాదు డిఫరెంట్‌గా అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికెళ్ళి అసలు ఎందుకు తగ్గుతుంది రక్తం అనేది ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ట్రీట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. థాంక్ యూ.